ఒక చిన్న పట్టణంలో సీత అనే చిన్న అమ్మాయి ఉండేది. ఆమెకొక ప్రియమైన బొమ్మ ఉండేది. ఒకరోజు ఆమె బొమ్మ అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. సీత ఆశ్చర్యపడి ఇంట్లో అన్ని చోట్ల వెతుకుతుంది. పడక కింద, అల్మారాలో, టేబుల్పై. కాని బొమ్మ కనిపించదు. ఒక చిన్న క్లూ కనిపిస్తుంది. నేలపై చిన్న పాదముద్రలు. సీత ఆ ముద్రలను ఫాలో అవుతుంది. ఆ ముద్రలు ఆమెను ఇంటి వెనక తోటకు తీసుకెళ్తాయి. అక్కడ ఒక చిన్న కుక్కపిల్ల ఆడుకుంటూ ఉంటుంది. సీత చూసేసరికి ఆమె బొమ్మ ఆ కుక్కపిల్ల దగ్గర ఉంటుంది. కుక్కపిల్ల దానితో ఆడుకుంటూ ఉంది. సీత తన టెడ్డీ బొమ్మను తిరిగి తీసుకుని ఆనందంగా నవ్వింది. కుక్కపిల్ల ఆమె వైపు చూసి మెల్లగా దగ్గరకు వచ్చింది. సీత కాస్త ఆలోచించి, ఇది నా బొమ్మ, కాని నువ్వు కూడా దీంతో ఆడుకోవచ్చు అని మృదువుగా చెప్పింది. ఆ మాట విని కుక్కపిల్ల తోక ఊపుతూ సంతోషంగా మురిగింది. ఆ రోజు నుండి సీత, కుక్కపిల్ల ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ప్రతిరోజూ వారు తోటలో కలిసి ఆడుతూ, నవ్వుతూ గడిపారు. చివరగా సీత చెప్తుంది, పంచుకుంటే ఆనందం ఇంకా పెరుగుతుంది.